ఏదైతే చెప్పారు ఇప్పుడు కాకినాడ హాస్పిటల్లో తీసుకుంటే 36 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున అక్కడ క్యాన్సర్ కి ప్రత్యేకమైనటువంటి వసతులు 100 పడకల ఆసుపత్రి పిఠాపురంలో మారుమూల పల్లెల్లో కూడా ఎన్ఆర్ఈజిఎస్ పథకం నుండి రోడ్లు ఆ ఇచ్చినటువంటి శాఖ ఏదైతే పంచాయతీ శాఖ ఉందో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కట్టేయించారు. జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా చాలా బలంగా ఉంది. అంటే నా ఒక్క సర్వే ప్రకారం ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ మీద అవాకులు చవాకులు పలుకుతున్నటువంటి ఎవరైతే సోకాల్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఏదంటే 2019లో కూడా పల్లా శ్రీనివాసరావు గారు 2029లో కూడా టీడీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటాడని, జనసేన పార్టీకి మేం పెట్టిన వ్యక్తి అని, మొన్న ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే జనసేన పదవులన్నీ నేనే ఇప్పించానని రియాజ్ గారికి గట్ట ఇటువంటి చాలా కార్యక్రమాలు. అలాగే కొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, మన పంతో నానాజీ గారు కానీ, గాదే వెంకటేశ్వరరావు కానీ ఎవరు వ్యాఖ్యలు చేసినా ఏ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో జనసేనకి సముచితమైనటువంటి స్థానం కల్పించట్లేదు. జనసేన పార్టీ ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలు బలంగా ఉన్నాయో అక్కడ కూడా టీడీపీ నుంచి కండువ మార్చి పోటీ చేసి ప్రతి చోట కూడా అలాగే టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియా వర్గాలు కూడా జనసేనని టార్గెట్ చేసి జనసేనని ఏకాకిం చేయడం మొన్న కూడా మనం చూసాం. ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోటి మాట్లాడినటువంటి మాటలు అయ్యప్ప గారు మీలాంటి వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారని అటువంటి ఏమీ లేవని మరి జనసేన అధిష్టానం చెప్తుంది కదా. అసలు పవన్ కళ్యాణ్ గారే ఇంతవరకు డైరెక్ట్గా బయటకు వచ్చి ఏమీ మాట్లాడిన పరిస్థితి. ఇది కేవలం కొంతమంది చేస్తున్న ఆరోపణలు అనుకోవాలా? ఎందుకంటే కండువా అప్పుడు మార్చుకున్నారంటే అప్పుడు షార్ట్ టైంలో నాయకులు లేరు కాబట్టి పెట్టాము. కానీ ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మేము చిత్తశుద్ధితో ఉన్నాం, 30% మా స్థాయికి తగ్గట్టుగా మేము అడిగి తీసుకుంటామని అధిష్టానం చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎటువంటి మాటలు అయితే మాట్లాడలేదు. మీరు నమ్ముతున్నారా జనసేన పార్టీకి సముచిత స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? 100కి 100% అనుకుంటున్నాను. నిర్మమాటంగా చెప్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడినటువంటి టీడీపీ పార్టీ అలా 2024లో ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 170 స్థానాల్లో పోటీ చేస్తే 70 నుంచి 80 స్థానాల్లో కూడా బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీని చంపేసింది. అంటే మీరు గుర్తుంచుకోవట్లేదు టీడీపీ జనసేన పార్టీ మీద ఎంత ఆధారపడిందో. జనసేన పార్టీ మీద టీడీపీ ఎంత టీడీపీ కూడా మీద కూడా అంతే ఆధారపడిందిగా జనసేన. ఎందుకంటే మాకు బలం లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెళ్ళింది. మీరు ఎలా ఒప్పుకోరు? కార్యకర్తలే లేరు మీకు జనసేన పార్టీకి. ఎందుకు లేరండి? పద్మనాభ నియోజకవర్గంలో బండా శ్రీనివాస్ గారు లేరా? మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? అలాగే రాజనగరంలో గెలిచింది. రాజమండ్రి రూరల్ లో దుర్గేష్ గారు ఉన్న సీట్ అండి. అలాగే ప్రతి చోట కూడా గతంలో పోటీ చేస్తే 130 స్థానాలకు పైగా పోటీ చేస్తే చాలా బలమైనటువంటి అభ్యర్థులు లేరా? కామినేని ఉదయ్ భాను గారు లేరా? అంతకుముందు ఎలక్షన్ ముందే వస్తానన్న వాళ్ళు 200 మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసుకోలేదు. నేను అది చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ చాలా బలంగా ఉంది. నాయకులు కాదండి, ప్రజలే కావాలి. ప్రజలే ఓట్లేదు. ఇప్పుడు విజయగాంధీ చూసి ఏ పార్టీ అంటే ఓట్లేదు? తమిళనాడు ఎన్నికలు చూడలేదా? ఏ పార్టీ కూడా అధికారంలో లేని పశ్చిమ బెంగాల్లో ఒక టీచర్ ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మమతా బెనర్జీ మార్పు తీసుకురాలేదా? అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో మార్పు రాలేదా? 2 సీట్లకే పరిమితం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలవలేదా? మహారాష్ట్రలో మారలేదా? ఎక్కడ మారలేదు. పవన్ కళ్యాణ్ గారు జరిగిపోయింది వదిలేండి అయ్యప్ప గారు. ఇప్పుడు 30% అంటే మేము మాకు ఇవ్వాలి అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం, మేము కంపల్సరీ అది అడుగుదాం కాబట్టి మనం ఇప్పుడు తగ్గుదాం అని చెప్పి మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, మీరు అన్నట్టే కూటమికి జై కొట్టారు. కానీ ఈ రోజున 30% ఆయన ఏదైతే చెప్పారో గౌరవానికి భంగం కలగకుండా తీసుకుంటామని, ఆ రకంగా కన్నా తీసుకోకపోతే మరి కూటమికి కష్టాలు తప్పవని మీరు అంటారా? నేను ఒకటే చెప్తున్నానండి, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి సార్ ఉభయ గోదావరి జిల్లాలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత మెజారిటీ. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో జరిగింది, కృష్ణా గుంటూరు జరిగింది. ఒక్క ఎమ్మెల్సీ అయినా జనసేన తీసుకోక్కర్లేదా? ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నాగబాబు గారిని అభ్యర్థిగా పెట్టొచ్చు కదా. అప్పుడు చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. బండా సీన్ గారు ఉన్నారు జనసేన నుంచి, ఆయన పెట్టొచ్చు కదా. చాలా మంది అప్పుడు ఉన్నారండి, నాయకులు ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ కూడా వదిలేసుకుంది. కాదు సార్, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట ఎవరు అడుగుతారండి?
ఎవరు అడుగుతారు సార్? ఇప్పుడు మీ యొక్క ఆత్మాభిమానం, ఆత్మనిర్మిత భావాన్ని నేను అర్థం చేసుకుంటాను. మీ ఆత్మాభిమానాన్ని నేను ఎక్కడ కూడా కించపరిచే విధంగా చేయనని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ కార్యకర్తలు నోరు మూయించి కార్యకర్తల్ని ఆపేసి ఆయన తగ్గించి ఎందుకు తగ్గాలి? రాజ్యం పేరుతోటి వేల కోట్లు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దోచుకుంటలేదా? అది ఓపెన్ గా చెప్తున్నాను. రైట్, మీరు మాట్లాడిన దానికి మీకు రోడ్లు కానీ ఎక్కడైతే 4 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఇందులో జనసేన 1% కూడా సంబంధం లేదండి అవినీతిలో. మరి ఎందుకు టీడీపీ పార్టీ అంత అలాగే అవినీతి చేస్తూ ఉన్నా మట్టి వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఎక్కడ ఆగలేదండి. వైసీపీ గవర్నమెంట్ ఎన్ని అయితే అరాచకాలు జరిగినాయో ప్రజలు ఎంత తీసుకుపోయారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది. ఏ మాత్రం మారలేదు. నేను అభిప్రాయం చెప్తున్నాను. అలా మాట్లాడానుకోండి, మీరు వైసీపీ కోవట్ అంటారు, టీడీపీ కోవట్ అంటారు. నాకు ఏ కోవట్టు కాదు, నేను ఒక ఓటర్ గా మాట్లాడుతున్నానండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలి. మీరు ఇస్తాను సార్, మీకు మళ్ళీ ఇస్తా. మీరు మాట్లాడిన దానికి టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడతారు. మీరు మరికొస్తే కాదు, ఇంకొకసారి కూడా ఇస్తాను టైం. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అందుబాటులో ఉండండి, ఇస్తా మీకు. మీరు మాట్లాడిన దానికి టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఆయన మాట్లాడతారు, ఏం జరుగుతుందో అది కూడా వినాలి కదా. ఈ మేడా విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. అందరికీ కూడా నమస్కారం. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, లోకల్ వార్ మొదలైంది. లోకల్ వార్లో కూటమి ప్రభుత్వానికి జై కొడతారని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో ఆత్మసాక్షి లాంటి సర్వేలు వైసీపీ విజయ దుందబి మోగిస్తాయని చెప్తారు. ఎలా చూస్తారు మీరు? విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ఎస్, అయ్యప్ప గారు మీరు మాట్లాడండి, తర్వాత మళ్ళీ ఇద్దాం ఆయన దగ్గర. చెప్పండి. ఎక్కడ కూడా గెలుపు అనే దాన్ని ప్రజలకి మరింత చేరుగా తీసుకెళ్లాలండి. చాలా రాజ్యాల్లో అవినీతి జరగట్లేదా? గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రుషికొండ, సింహాచలం భూముల్లో అవినీతి జరగలేదా? వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి ఇక్కడ జరుగుతుంది. రాజధాని పేరుతో కాంట్రాక్ట్ అని ఎవరు చూస్తున్నారండి? అంటే టీడీపీ వైసీపీ గవర్నమెంట్ లో నష్టపోయింది జనసేన. అది ఎప్పటికీ అర్థం చేసుకుంటున్నారు. జనసేన ఇప్పుడు ఒక మాట అన్నారండి, రాష్ట్ర భవిష్యత్తు ఎందుకు త్యాగం చేయాలండి? పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నిర్వహించగలిగినటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు వెనకబడిపోయి ఉంటుందా? ఆయన ఎక్కువ సీట్లో పోటీ చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఆయన వెనక్కి వెళ్ళిపోతా? అది ఒక వంక పెట్టి రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఒక నిజాయితీ కలిగిన నాయకుడిని చాలా కళ్ళు వేసి అక్కడ ఆపేసి అవినీతి పనులు రాజ్యం వెళ్తూ ఉంటే, బొంత పరిపాలన రాజ్యం ఉంటే ఎంతకాలం ఈ రాష్ట్రం మార్పు వస్తుంది? ఇవాళ టీఆర్డీఏ భవనం కట్టారు, అవినీతి జరగలేదా? గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మీరు లాయరు అడ్వకేట్, మీకు తెలవంది కాదు. మీరు ఆరోపణ చేస్తే కాదు అవినీతి జరగలేదా అంటున్నారు. నేను ఆరోపణ కాదు, జీవోలతో సహా తీసి బెంగళూరు లాంటి సిటీలో 4,500 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కడుతూ ఉంటే ఇక్కడ 11,800 రూపాయలకి సిఆర్టీఏ భవనం ఇవ్వలేదా? రోడ్లకి వచ్చి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టలేదు ఇతర రాష్ట్రాల కంటే. అది నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలే. నేను కాదు, మొన్న ఒక న్యూస్ ఛానల్కి 58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? ప్రచార ఆర్పాటాలకు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రచార ఆర్పాటాలకి ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పని చేసిందో ఇవాళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయండి. 2 ప్రభుత్వాల వల్ల కూడా రాష్ట్రం దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వం వల్ల, టీడీపీ ప్రభుత్వం వల్ల. ఈ 2 ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల వల్ల ఈ రోజు రాష్ట్రం వెనకబడి ఉంది. నేను ఓపెన్ గా ఒక ఓటర్ గా చెప్తున్నాను, ఒక లాయర్ చెప్పడం పెట్టండి, ఒక ఓటర్ గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఎందుకు ఆయన తన త్యాగం చేయాలి? నేను ఒకటి చెప్తున్నా అండి, త్యాగం చేయడం కాదు. ఇవాళ రాష్ట్రంలో అరాచకం అంటారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగిన అరాచకం అంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగే అరాచకం 3 నుంచి ఎక్కువ అండి చెప్తున్నాను. అది ఎక్కడైనా సరే, కందుకూరు గట్లైనా ఏ గట్లైనా సరే తీసుకోండి, అప్పుల విషయం తీసుకోండి, ఎక్కడైనా సరే పేరుకి రాజ్యాల్లో ఒక జూమ్ కొన్ని మీడియా ఛానల్లో చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు. పెరిగిపోతున్నటువంటి ఆర్థిక లోటు, తలసరి తగ్గుముఖం వచ్చిన తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం, రాష్ట్ర స్థూల అభివృద్ధి ఇవన్నీ కూడా తగ్గిపోయినాయండి. ఈ రోజు రాష్ట్రాల్లో ఉండేటువంటి వెనకబడితనం పెరిగిపోతున్నాయి. ఇవాళ పంచదార రేట్ ఎంతండి? 75 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ ధాన్యాధారంగా పేరుగాంచినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చెరుకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ గత 3 నెలల్లోనే 75 రూపాయలు పెంచిందండి. ఎందుకు పెంచింది?
అంటే రైతులు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు బట్టి రైతులకు 3 తుఫాన్లు వచ్చినాయి, 2 విపత్తులు వచ్చినాయి. ఎక్కడైనా నష్టపరిహారం వేసిన కూటమి ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో 4 సార్లు విపత్తులు వచ్చినాయి, 3 సార్లు తుఫాన్లు వచ్చినాయి. ఎక్కడైనా రూపాయి రైతులు అకౌంట్లో జమ చేస్తారా? రైతులు ఎవరు పట్టించుకున్నారు? ఆ వైసీపీ ప్రభుత్వం పట్టించుకుంటారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి? రైట్, ఇక్కడ మీరు టీడీపీ ప్రభుత్వం అంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం అనడం లేదు. దీనిలో రేపు ప్రజలకి కాదండి, రేపు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ జరిగిన మీరన్నట్టు ఫెయిల్యూర్ అయితే వాటిలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలా లేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది ఎవరండి ఈ రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు. అవును, నిర్ణయాలన్నీ తీసుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కానించి, ప్రతి పోస్టులు కానించి, తీసుకునే ప్రతి నిర్ణయం కానించి, రాజధాని భూముల విషయంలో కానీ ప్రతి చోట కూడా టీడీపీ మార్పు రాజకీయమే కనబడుతుంది తప్ప అక్కడ జనసేన మార్పు ఎక్కడ కనిపించిందో మీకు చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ గారికి దీని మీద ఎటువంటి మచ్చలు ఆయనకి అంటుకోవు అంటారు మీరు ఆయనకి? ఖచ్చితంగా అండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా, మీతో అందుబాటులో ఉండండి. మనతో ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏంటి ఏమైంది ఈ రోజున మోహన్ రెడ్డి గారు అండ్ మేడ విజయశేఖర్ రెడ్డి గారి దగ్గర అక్కడ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, వర్షాలు పడుతున్నాయి కదా, బహుశా మేబీ ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. ఎస్, మీరేమంటారు? ఇప్పుడు అయ్యప్ప గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తారా?